ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 10, 2024. ఈరోజుటి సాకార మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యము యొక్క సత్యమైన సాంగత్యం లభిస్తుంది. మురళీ ప్రశ్న: బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ ఒక్క సలహాను ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, ఎప్పుడూ పరస్పరం ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే విననట్లుగా వదిలేయండి. మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి ఇక బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషంగా వినిపిస్తారు. అందులో ఎంతో సమయం పాడవుతుంది. దానితో ఉన్నతి జరగదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సేవా డ్యూటీని పూర్తి చేసి మీ నశాలో మీరు నిమగ్నమై ఉండాలి. వ్యర్థ విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఒక్క బాబా మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి, వాటిని మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్: సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, అనగా అదే రమిస్తూ ఉండాలి. ఏ విషయంలోనూ సంకల్పాలు కలగకుండా ఉండేందుకు డ్రామాను బాగా అర్థం చేసుకొని పాత్రను అభినయించాలి. వరదానము: నేను అనే భావనను తండ్రిలో ఇముడ్చే నిరంతర యోగి, సహజ యోగి భవ. వివరణ: ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలో ప్రేమ ఉంటుందో, ప్రతి శ్వాసలో బాబా బాబా అనే అంటారో, వారికి యోగంలో శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. స్మృతికి ప్రమాణము: ఎప్పుడు కూడా నోటి నుండి నేను అన్న మాట వెలువడదు, బాబా బాబా అన్న మాటే వెలువడుతుంది. నేను అనేది బాబాలో ఇమిడిపోతుంది. బాబా వెన్నెముక లాంటివారు, బాబా చేయించేవారు. బాబా సదా తోడుగా ఉన్నారు. మీతోటే ఉండాలి, తినాలి, నడవాలి, తిరగాలి. ఇవి ఇమజ్ రూపంలో స్మృతిలో ఉండాలి. అప్పుడే సహజ యోగి అని అంటారు. స్లోగన్: నేను నేను అని అనటం అనగా మాయారూపీ పిల్లిని ఆహ్వానం చేయటం. ఓం శాంతి.